నమస్తే అండి. రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కి అయితే స్వాగతం అండి. ఈ రోజు అయితే కొత్తగా వచ్చే బిజినెస్ వాళ్ళ గురించి కానీ, లేకపోతే ఆల్రెడీ బిజినెస్ ఎస్టాబ్లిష్ అయ్యి రన్ చేస్తున్న వాళ్ళకైనా సరే కానీ ఏదో ఒక సందర్భంలో అయితే ఈ చెప్పే ఈ 3 పాయింట్లు అయితే వాళ్ళకు ఏదో ఒక సందర్భంలో అయితే వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కొంటారు అనమాట. ఏంటంటే అవమానిస్తారు, తర్వాత అనుమానిస్తారు, తర్వాత అనుకరిస్తారు. ఈ 3 టాపిక్ల గురించి అయితే నేను ఖచ్చితంగా మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే చాలా ఫేస్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే బిజినెస్లోకి వచ్చే వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే కొంతమంది జాబ్లు చేసి తర్వాత బిజినెస్లోకి వచ్చే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నేను కూడా బిజినెస్కి సూట్ అవుతానా, లేకపోతే నేను బిజినెస్ చేయవచ్చా, ఇట్లా చాలా వాళ్ళకి డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇన్వెస్ట్మెంట్ ఉండే కూడా ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ అయితే ఉండదన్నమాట. బిజినెస్లోకి వచ్చే వాళ్ళు కానీ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ 3 టాపిక్స్ మీద అయితే వాళ్ళకు ఐడియా ఉంటుంది. దీని గురించి అయితే ఒకసారి కొంచెం వివరంగా అయితే మాట్లాడుకుందాం అనమాట. ఇది ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ ఏదో సందర్భంలో ఎదుర్కొనే అంశం అనమాట. ముఖ్యంగా ఏంటంటే అవమానిస్తారనమాట. కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళు మార్కెట్ నుంచి ఏంటంటే చాలామంది మనం పెట్టే బిజినెస్ ఏంటంటే సరిగ్గా రన్ చేసినా బాగా అయిందని చెప్పి ఏడుస్తారు, సరిగ్గా రన్ కాకపోయినా అరే వీడి ఫెయిల్ ఏంటారని చెప్పేసి అవమాన పాలైతే అవుతుంటారు అనమాట. ఇది ఎందుకు ముఖ్యంగా జరుగుతుందంటే చాలామంది ఏంటంటే వాళ్ళు ఏం చేయకూడదు కానీ ఎదుటోళ్ళు ఏమైనా చేస్తే ఏమైనా బాగుపడతారని చెప్పేసి అట్లా కూడా ఓర్చుకొని తన వల్ల కూడా చాలామంది అయితే ఒక్కోసారి ఏంటంటే ఈ అవమాన పాలకి అయితే గురవుతూ ఉంటారు అనమాట. అట్లాగే ఒక్కోసారి ఏంటంటే బిజినెస్ మీద అనుభవం కనుక లేకుండా సరిగా వాళ్ళకైనా పట్టు కనుక లేకపోతే కూడా ఒక్కోసారి అవమాన పాలయ్యేది ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. దీని గురించి దీన్ని అయితే మీరు ఓవర్కమ్ ఎట్లా చేయాలంటే దీన్ని మీకు కనుక ఇట్లాంటి ఫేస్ కనుక చేయాల్సి వస్తే ఏంటంటే మీరు మీ పని మీరు చేసుకుంటాం కానీ ఎదుటి వాళ్ళకి ఎవరికి సమాధానాలు ఇవ్వాలని చెప్పేసి ఎలాంటి ఈగోలకు కానీ పోయి అట్లా మాత్రం మీరు ఇట్లాంటివి అయితే చేయడం అయితే చేయకండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. వాళ్ళు అవమానపరుస్తుంటారు అనమాట. వాళ్ళందరికీ సమాధానం ఇచ్చుకుంటూ పోతే నీ బిజినెస్ పోతుంది. మెయిన్ ఏంటంటే నువ్వు పెట్టే బిజినెస్ ఏంటంటే నువ్వు సక్సెస్ చేసుకోవడానికి నా బిజినెస్ ఎట్లా గ్రోత్ చేసుకోవాలని చెప్పేసి దాని గురించి ఆలోచించాలి అని చెప్పేసి ఇట్లాంటి అవమానపరిచే వాళ్ళ గురించి మాత్రం మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు అనమాట. నెక్స్ట్ ఏంటంటే అనుమానిస్తారనమాట. అనుమానిస్తారు అనేది ఎందుకు చెప్తానంటే కొత్తగా వచ్చే వాళ్ళని ఏంటంటే అవమానపడ్డ తర్వాత మళ్ళీ నిలబడ్డ తర్వాత కూడా నేను ఏంటంటే నమ్మరు. ఎందుకు నమ్మరంటే నీకు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉందా, ఇంతకుముందు గతంలో ఏం చేసినావు అనేది వాటి మీద అయితే మనకు ఆధారపడి ఉంటుంది అనమాట. అందరూ మనల్ని ట్రస్ట్ చేయాలని అయితే నమ్మకం రూల్ అయితే లేదు కదా. వ్యాపారం 100 మంది 100 వ్యాపారాలు పెట్టారు, దాంట్లో నువ్వు ఒక వ్యాపారం పెట్టావు. నీ దగ్గర నుంచి కొనాలంటే నమ్మకం ఉంటేనే వాళ్ళ దగ్గరికి అయితేనే ఎక్కువ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. కావాలంటే చూసుకోండి, ఒక రంగంలో ఒక ఏరియాలో ఒక షాప్ ఉంది, 10 కిరాణా షాప్ ఉన్నాయంటే మేజర్గా 1-2 షాపులు ఎక్కువ రన్ అవుతుంటాయి అనమాట. మిగతా వాడికి కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే అయితే ప్రైజింగ్ అన్నా, లేకపోతే క్వాలిటీ అన్నా, లేకపోతే ఏదైనా నియర్ బై ఎక్స్పైరీ ఉన్నాయని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఒక కారణం అనేది కాదండి. ఒక్కొక్కసారి మీరు షాపు టైంకు తీయకుండా ఇట్లా ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయి అనమాట. ఇవన్నిటిని చూసి దాన్ని బట్టి మీరు నమ్మకం అనేది ఒకటి బిజినెస్ అనేది ఎట్లా రన్ అవుతుంది అంటే మీ మీద నమ్మకం కస్టమర్కి అయితే ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే వాళ్ళైతే మీకు మిమ్మల్ని నమ్మడానికి అయితే ఉంటుంది అనమాట. అట్లా ఇది రెండో ఘట్టం. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ 2 దగ్గర అయిపోతారు. మూడోది ఏంటంటే అనుకరిస్తారు అనేది ఎందుకు చెప్తున్నా అంటే అవమానపరిచాడు, తర్వాత నిన్ను అనుమానించాడు, ఈ 2 అయిపోయినాయి. తర్వాత ఏంటంటే అనుసరిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. చూసినట్ల ఊపి చూసినట్లేదు ఆప్షన్ పర్లేదు మనోడు నిలబడ్డాడు అని చెప్పేసి అప్పుడు మనకైతే బిజినెస్ పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ముఖ్యంగా దీనికి ఏంటంటే ఎవరికి ఏం సమాధానం చెప్పకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలన్నమాట. మన ప్రోడక్ట్ క్వాలిటీ ఎట్లా పెంచాలి, మన ప్రోడక్ట్ ఎట్లా మనం మార్కెట్ చేసుకోవాలన్న దాని మీద మనము ఫోకస్ పెట్టాలని చెప్పేసి మార్కెట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు 1-2 నడుస్తుంటే అయితేనే ఉంటుంది. దాని గురించి అయితే మనం పట్టించుకొని అయిపోయినామంటే మనం ఫీల్ అయ్యి వెళ్ళినామంటే మనమే మిస్ అవుతాం అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇవి అవమానపడి తర్వాత అనుమానపడి 2 పడ్డ తర్వాత ఏంటంటే ఒక స్టేజ్లో ఏంటంటే వాళ్ళకు ఒక విధమైన నమ్మకం అనేది కలుగుతుంది అనమాట. ఇతను పర్లేదు బిజినెస్ బాగా చేస్తున్నాని చెప్పేసి అనుసరించడం అయితే మొదలు చేస్తారనమాట. దాంట్లో 100% బిజినెస్లో ఏంటంటే 100% ఎవరికి కూడా మీరు న్యాయం చేయలేరు. ఇది ఒకటైతే మెంటల్గా ఫిక్స్ అయిపోవాలన్నమాట. నేనైనా సరే నేను మార్కెటింగ్ చేసిన నేను ఫర్టిలైజర్ గురించి ట్రైనింగ్ క్లాసెస్ పెడుతుంటాను. అట్లా 98% నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. కానీ నెగిటివ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అన్నమాట. దీంట్లో ఎవరో ఒకళ్ళు తగులుతూనే ఉంటారు. అట్లా నాకు తెలిసిన సబ్జెక్టు నేను ముందుకు వచ్చి నేను చెప్తున్నా, వేరే వాళ్ళు చెప్తలేరు. సరే చెప్పలేరు అంటే వానికి ఉందా లేకపోతే ఇంకోటి ఏదైనా ఉండదు. నేనేదంటే నాకు తెలిసింది నా దమ్మింది నాకు తెలుసు కాబట్టి నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. అట్లనే ఇప్పుడు నేను బిజినెస్ల గురించి చెప్పగలుగుతున్నాను. 100 మంది వచ్చి కూడా నేను ఒక బిజినెస్ గురించి అనర్గలంగా చెప్పగలుగుతా. దాంట్లో లూప్స్ ఏంది, దాంట్లో ఏందనేది చెప్పగలుగుతాను. ఎందుకంటే నా మైండ్ సెట్ అదే. నేనేంటంటే
ఒక బిజినెస్ స్టడీ చేసినా అంటే దాన్ని మొత్తం లూప్ హోల్స్ ఏంది, పై ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు డౌన్ ఉంటుంది, ఇలా లూప్స్ ఏంది, ప్లస్ లేని మైనస్ లేదని చెప్పేసి నేను చూస్తాను అనమాట. అట్లా ఇప్పుడు నేను ఒక బిజినెస్ టాపిక్ మీద నేను చెప్తా ఉంటాను. కొత్త బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, దానికి ఏం లైసెన్స్లు తీసుకోవాలి, దానికి లోన్లకు ఎట్లా పోవాలి, తర్వాత ఐట్రేడెన్స్ అంటే ఏంది, జిఎస్టీ అంటే ఏంది, ఏ ప్రోడక్ట్కి ఎంత జిఎస్టీ ఉంటుంది, ఇట్లా మాకు మొత్తం ఐడియా ఉంటుంది కాబట్టి నేను దాని గురించి చెప్పగలుగుతా, అనర్గలంగా మాట్లాడగలుగుతా. తర్వాత సిటీలో పెడితే ఏంది, ప్లస్ లేని మైనస్ లేనిది, విలేజ్లో పెడితే ఏంది, ప్లస్ లేనిది మైనస్ లేనిది, అట్లా మీకు కూడా మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అట్లా. జాబ్ నుంచి మీకు ఏంటంటే మాకు తెలిసినంత మీకు తెలియకపోవచ్చు, అట్లా అని చెప్పేసి నాకు ఎక్కువ తెలిసిన కూడా నేను చెప్పుకోను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఈ 3 టాపిక్ల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అవమానపడ్డారని చెప్పేసి లేకపోతే అనుమానిస్తారని చెప్పేసి వాళ్ళ గురించి మనము మన బిజినెస్ అయితే బంద్ చేసుకోకూడదండి. మన పని మనం చేసుకుని ఉండాలి. ఏదో ఒక రోజు దాని టైం వస్తుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం పెట్టే ఏరియా కరెక్ట్ ఉందా లేదా, మనం పెట్టే ప్రోడక్ట్ కరెక్ట్ ఉందా లేదా, ఆ రెండు చూసుకుంటే పర్లేదు. మనం పెట్టే ప్రైజింగ్ మార్కెట్కి అనుగుణంగా ఉందా లేదా, అంతేగాని మనం పెట్టిన ప్రోడక్ట్కు ఓవర్ ప్రైజింగ్ ఉన్నా నడవడం కష్టం. మనం పెట్టే క్వాలిటీ మార్కెట్లో ఉన్న దానికంటే క్వాలిటీ తక్కువ పెట్టినా కూడా మార్కెట్లో నడవడం కష్టం అనమాట. ముఖ్యంగా ఏంటంటే నమ్మకం అనేది దాని మీద బిజినెస్ అనేది టోటల్ ఈ బిజినెస్ అని కాదండి, ప్రతి ఒక్క బిజినెస్ నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట. అట్లా పాత వాళ్ళు ఎవరైనా సరే సీనియర్లు కానీ ఎవరైనా ఉంటే చూడండి, వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారని చూస్తే దాన్ని బట్టి అయితే అంటే వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళు లాంగ్ టర్మ్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఇవన్నీ చూసి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు బిజినెస్లోకి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ 3 ఘట్టాలు దాటుకొని రావాల్సిందే. దీనికి వేరే షార్ట్కట్లు ఏమి ఉండవు. బిజినెస్ అనేది లాంగ్ కట్టే కానీ లాంగ్ రన్లో ఉంటుంది కానీ షార్ట్కట్లు అయితే ఉండదు. ఏదో ఒకటి 2 ఉండొచ్చు చెప్పలేము, కానీ అన్ని బిజినెస్లు అయితే అంటే లాంగ్ టర్మ్లోనే నడవాల్సి వస్తుంది. ఇదంతా ట్రస్ట్ మీద నడుస్తుంటుంది అనమాట. ఈ ట్రస్ట్ అనేది ఫస్ట్ అనుమానించారు, తర్వాత అనుకరించారు అనేది ఆ స్టేజ్కి చాలామంది అంటే ఫస్ట్ 2 దగ్గరనే డ్రాప్ అయిపోతారు. అంటే దీనికి ఏంటంటే అందుకనే మార్కెట్లో అనాలిసిస్ చేసేవాళ్ళు ఏం చేశారంటే సీనియర్లు ఏం చేశారంటే 3N ఫార్ములా అని చెప్పి తీసుకొచ్చారన్నమాట. 999 రోజులు కనుక మీరు స్టాండ్ బై ఉంటేనే బిజినెస్ ఈ లోపలనే మీరు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని తట్టుకున్నా అప్పటి వరకు మీరు చేసిన బిజినెస్ కాదు. మీరు అప్పటి వరకు మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తిని మార్కెట్లో ఏది అవసరం ఉంది, ఏది ఫిట్ అవుతుంది, ఏది అమ్మాలి, ఏది అమ్మొద్దు అని అప్పటికి అన్నీ తెలుసుకొని ఉంటారన్నమాట. పేమెంట్ ఏ దానికి ఏ ప్రోడక్ట్కి ఎంత పేమెంట్ కట్టాలి, తర్వాత ఎట్లా అనేది మొత్తం మీకు ఎడ్జెట్ తెలుసుకున్న తర్వాతనే అప్పుడు మీరు ఒక క్లారిటీకి వస్తారు. 999 రోజుల తర్వాత నడిచే ఫస్ట్ రోజు ఉంటుంది, ఏదైతే 1000 రోజు ఉంటుందో అదే మీరు డే 1 బిజినెస్ అని మీరు లెక్క తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ లోపలే మీరు పెట్టిన ఇన్వెస్ట్ కూడా మీరు తీసేస్తూ ఉండాలన్నమాట. తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ తోటే మీరు బిజినెస్ అనేది రన్ చేస్తూ ఉండాలి. అట్లా అన్ని బిజినెస్లకు జరగకపోతున్నచ్చు. కొన్ని బిజినెస్లకు ఏంటంటే క్యాష్ ఫ్లోతో కూడా చేయాల్సి వచ్చే కొన్ని బిజినెస్లు ఉంటారన్నమాట, సీజనల్ బిజినెస్లు అని చెప్పేసి. అట్లా రాబోయే వీడియోలలో అయితే వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం అనమాట. అందుకని మీరు ఎవరో అనుమానిస్తారు అని చెప్పేసి మీరు అనుకరించారు అనేది మాత్రం అది అట్లా మీరు పెట్టుకోకండి. ఎదుటోళ్ళు ఏమనుకున్నా సరే, మంచి ఉన్నా సరే చెడు ఉన్నా సరే మీరు పాజిటివ్గానే వెళ్ళి మీ బిజినెస్ అయితే మీరు గ్రో చేసుకోవాలి. మన బిజినెస్ అనేది ఎవడొచ్చి లేవడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్ అంటే ఏదో డబ్బులు తీసుకొచ్చినామో పెట్టినామో కాలమికలకు కూర్చున్నామంటే నడవదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ బిజినెస్ వాళ్ళు గ్రో చేసుకోవాలి. తెలియకపోతే తెలుసుకోవాలి ఎట్లా ఉంటుంది బిజినెస్, ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎట్లా రన్ చేస్తారు, వీళ్ళు ఎట్లా రన్ చేస్తారు. నాకు అడుగుతారు చాలామంది, నేను ఫర్టిలైజర్ ట్రైనింగ్ క్లాసులు పెడతా సార్, మా ఊర్లో షాప్ ఉంటుంది, అది 3 కోట్ల టర్నోవర్ అవుతుంది సార్, నేను ఎట్లా చేయాలి సార్? మా ఊర్లో షాప్ ఉంది, వాడు 5 కోట్ల టర్నోవర్ చేస్తుంది, నేను ఎట్లా చేయాలి సార్? అరే వాడు 5 కోట్ల టర్నోవర్ 3 కోట్ల టర్నోవర్కి పోయిండు, ఎన్ని షాపులు ఫెయిల్ ఉన్నాయి అది కూడా చూడు. అది చూడరు, ఇది చూడరు. ఉంది ఫర్టిలైజర్ బిజినెస్. తెలంగాణ ఆంధ్రాలో తీసుకుంటే వైన్స్లో తర్వాత హైయెస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ లేదంటే ఫర్టిలైజర్ షాపులు. కాకపోతే ఏంటంటే ఇలా 90% ఫెయిల్యూర్ రేషియో ఉంటుంది, 70% ఫెయిల్యూర్ రేషియో ఉంటుంది, 50% ఫెయిల్యూర్ రేషియో ఉంటుంది. ఎందుకు ఫెయిల్ ఉందంటే ఇలా పాస్ అయిన ఉన్నారు, ఫెయిల్ అయిన ఉన్నారు. రెస్టారెంట్లు తీసుకోండి, మన గలీలో 100 రెస్టారెంట్లు ఉంటాయి, అందులో 1-2 నడుస్తాయి. కిరాణా షాపులు ఉన్నాయి, 100 ఉంటాయి, అలా నడిచేది 1-2 ఉంటాయి. అరే దాంట్లో వాళ్ళు మార్కు వాడు వేసుకున్నాడు, వాంది మెను వాడు చేసుకున్నాడు, వాని స్టైల్ వానికి ఉంటుంది. కాబట్టి అట్లా బిజినెస్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అనమాట. కరెక్ట్ లోటుపాట్లన్నీ తెలుసుకోకుండా దిగితే మాత్రం ఖచ్చితంగా అయితే ఫెయిల్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అవమానపడటానికి సిద్ధంగా ఉండాలి, అనుమానపడటానికి సిద్ధంగా ఉండాలి, తర్వాత అనుసరిస్తారు దానికి కూడా సిద్ధంగా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే సగంలోనే డ్రాప్ అవుట్ అయిపోతారు, బిజినెస్ ఫెయిల్ అయిపోతుంది, అప్పుల పాలైపోతాడు. ఆ అప్పులు కట్టుకోవడానికి మళ్ళీ జాబులు ఇట్లా ఉంటాయి అనమాట. అందుకనే ఏదైనా సరే బిజినెస్లోకి వెళ్ళి జాబ్లోకి వెళ్ళి బిజినెస్లోకి వచ్చినామంటే 1-2 సార్లు ఆలోచించుకో. ప్రతి ఒక్కరు బిజినెస్ చేయొచ్చు అనమాట. ప్రతి ఒక్కరు బిజినెస్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు జాబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు మన తర్వాత ఏమి ఉండదు అనమాట. మనం జాబ్కే పుట్టినామా, మనం బిజినెస్కే పుట్టినామా అని చెప్పేసి ఎవడిక్కడ రాసుకొని రాడనమాట. మనం అవకాశాన్ని మనం జరుగుతున్న ఏదో 100 మంది పెట్టారు నేను పెట్టినట్టే కాదు, యూనిక్ పెట్టాలా.
బిజినెస్లో ఏముంటాయి, దాన్ని నేను రాణించగలుగుతానా లేదా, ఇవన్నీ ఏవి తెలుసుకోకుండా మనం దిగితే ఏంటంటే ఖచ్చితంగా అవమానాల పాలవుతాము. మనల్ని ఎవడు నమ్మడు, మనల్ని ఎవడు అనుకరించాడు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ 3 ఘట్టాలు ఏంటంటే ప్రతి ఒక్క బిజినెస్కు, చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అని ఉండదు, ప్రతి ఒక్కటి బిజినెసే. నీ టార్గెట్ ఆడియన్స్ అనేది తెలియాలా, హై రేంజ్ ఉన్న వాళ్ళు ఉన్నారా, మిడిల్ క్లాస్ ఉన్నారా, బిలో రేంజ్ ఉన్నదా అనేది 3 చూసుకోవాలా. నువ్వు వాళ్ళ కేటగిరీ పెట్టి నీ ఏ కేటగిరీ, దాన్ని బట్టి నీ క్లయింట్ ఎవరున్నారు, దాన్ని బట్టి మీకు బిజినెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అది ఒకటి చూసుకొని మీరు బిజినెస్లోకి అయితే దిగాలి. ఏ రంగం, ఈ రంగం ఆ రంగం కాదు, ఏ రంగమైనా పర్లేదు, కానీ మీరు ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయం ఒకసారి తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉండాలా. బిజినెస్ అనేది షార్ట్కట్లు ఉండవు, లాంగ్ టర్మ్లోనే పనిచేస్తాయి. నాకు కాకపోయినా సరే ఇంకెవ్వరికైనా సరే, ఒక్కొక్కరు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఇయర్స్ కూడా బిజినెస్ రన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్టిలైజర్ రంగం కానీ, వేరే రంగం కానీ, వేరే రంగాలు కానీ, కిరాణా షాప్ చాలామంది ఉన్నారు. కొన్ని పాత బిజినెస్లు ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇన్ని రోజులు ఉన్నారంటే వాళ్ళు డబ్బు చూసిండ్రు, మనీ జనరేట్ చేసిండ్రు, వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నారు. అది ఎందుకు వాళ్ళు ఎట్లా సంపాదించారు అంటే వాళ్ళు ఎన్నో దెబ్బలు టాకులు తిని ఉన్నారు. కాబట్టి వాళ్ళైతే ఒక స్టేజ్లో అయితే వాళ్ళు ఉన్నారు. అట్లా ఆ స్టేజ్కి మీరు వెళ్ళగాలంటే మీకు అంత ఓపిక ఉందా? ఓపిక ఉన్న వాళ్ళే బిజినెస్లోకి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను నేను. మీకు ఓపిక లేదా, ఏదో కంపెనీలో శుభ్రంగా జాబ్ చేసుకోండి, 9 to 5 జాబ్ చేసుకోండి. మీకు సాటర్డేలు సండేలు వస్తాయి, మీకు తీసుకుంటే సరిపోతుంది. అంతే తప్పితే కానీ ప్రతి ఒక్కళ్ళు లేదు నేను అక్కడ ఇన్స్పైర్ అని చెప్పేసి మీరు వ్యాపారాలు పెట్టుకుంటే మీరు మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. వ్యాపారాలు చేయాలంటే వ్యాపారం మైండ్ సెట్ ఉండాలి, లేకపోతే మైండ్ సెట్ తెచ్చుకోవాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయాలి. లేకపోతే అంటే మీరు ఏదైనా సర్వీస్ సెక్టర్లో పని చేసుకుంటా మీరు సర్వీస్ ప్రొవైడ్ చేసుకుని కమిషన్ ఏజెంట్లు కానీ అట్లా చేసుకోవడం బెటర్ అనమాట. వ్యాపారం చేయాలి, డబ్బు జనరేట్ చేయాలనుకుంటే మాత్రం దానికి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఎథిక్స్ బట్టి ఏదైనా సరే మార్కెట్లో ట్రస్ట్ అనేది ఒక్కసారి బిల్డ్ అయితేనే మీకు వ్యాపారం జరుగుతుంది. అది ఒక్కరోజు ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటారా, మార్కెట్లో మీకు ఎప్పటి నుంచో మీకు నమ్మకం ఉండి మార్కెట్లో దిగిరనుకో మీకు ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుంది. ఏం చేయకుండా మీరు డైరెక్ట్ బిజినెస్లోకి వచ్చేసి నేను అవమానాల పాలవుతున్నాను, నన్ను ఎవరు నమ్మతలేడు, నన్ను ఎవరు అనుసరిస్తలేదు అంటే ఖచ్చితంగా జరిగేది అదే ఉంటుంది. అందుకనే మీరు ఆ రంగంలో మీరు ఏం చేసారు, అసలు నేను షాప్ పెట్టాను, నీ దగ్గర ఎందుకు కొనాలి? 100 మంది ఉన్నారు, 100 మందిలో 10%, 20%, 30% సక్సెస్ఫుల్ రేషియో ఉంది, మిగతా వాళ్ళంతా ఫెయిల్ ఉన్నారు. అది ఎందుకు ఉన్నారు అంటే అది మన దగ్గర ఉంటుంది. మనం ఎట్లా బిల్డ్ చేసుకుంటే మార్కెట్ అనేది అట్లా బిల్డ్ అవుతుంది. మనం మార్కెట్ ఎంత చేసుకుంటున్నాం, ఇంకోటి మన బిజినెస్ పెట్టినాం, కేవలం డబ్బు పెట్టేసి కౌంటర్ పెట్టుకొని చైర్ పెట్టుకొని కూర్చుంటా అంటే కస్టమర్లు రారు. కస్టమర్లు రావాలంటే ఈ రోజుల్లో ఈ బిజినెస్ కాదండి, మన బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోవాల్సిందే. ప్రమోట్ ఎట్లా చేసుకోవాలనుకుంటే దానికి మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ అనుభవం గల వాళ్ళు మేము ఉన్నాం కదా, మాకు అనుసరిస్తే దాన్ని బట్టి మేమైతే చెప్పడానికి జరుగుతుంది అనమాట. అట్లాగే విలేజ్లో చేసుకోవాల్సిన బిజినెస్లు చాలా ఉన్నాయన్నమాట. అట్లాంటి వీడియోలు చాలా వీడియోలు అయితే నేను రానా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ అయితే పెట్టడం జరిగిందనమాట. మీకు కనుక ఎవరైనా కావాలనుకుంటే నా ఛానల్ని ఫాలో కండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే చాలామంది కొంతమంది వాళ్ళలో మార్పు వస్తుందని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు వ్యాపారం చేసి లేకపోతే మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి అలాంటి వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేయడం కోసం ఏంటంటే నేను ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే రాబోయే మంచి వీడియోలు అయితే మీరు ఫాలో కండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. జై హింద్.